సైకిల్ హోటల్. రంగయ్య తన ఊరిలో వ్యవసాయం చేసేవాడు. తనకిద్దరు కొడుకులు, ఇద్దరూ చిన్నవారే. భార్యకి కడుపులో కాయేదో ఉందని ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఉన్న చిన్న పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో భార్యకి ఆపరేషన్ చేయించాడు. కానీ డబ్బిచ్చిన సేటు తనని మోసం చేసి పొలాన్ని అన్యాయంగా లాక్కున్నాడు. ఇక ఆ ఊర్లో ఉండలేక ఇంకో ఊరు వచ్చేశాడు. చేయటానికి పని లేదు, ఆదాయం లేదు, భార్యాబిడ్డల్ని పోషించలేని పరిస్థితి అయిపోయింది. తనకు అతను పరిచయమయ్యి కొంత డబ్బు సాయం చేశాడు. ఆ డబ్బు 2 రోజులు మాత్రమే భోజనానికి సరిపోతుంది. ఈలోపు ఏదో ఒక పని వెతుక్కోవచ్చులే అనుకుని భార్యాబిడ్డలకి టిఫిన్ అయినా కొని తీసుకెళ్దాం అనుకుని చిన్న బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. ఓ బాబు, ప్లేట్ ఇడ్లీ ఎంత? 25 రూపాయలు. అమ్మో, అంతా? మా ఊర్లో 10 రూపాయలే. అయితే వెళ్ళి మీ ఊర్లోనే తిను, లేకపోతే పక్కనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ 50 రూపాయలే. వద్దులే బాబు, 3 ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు చాలు అని చెప్పి ఇడ్లీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తను తన భార్య ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నారు. కొడుకులిద్దరికీ చెరో ప్లేటు పెట్టారు. ఏమే రమా, నాకు ఆలోచన వచ్చిందే, మనము టిఫిన్ బండి పెడితే బాగుంటుందేమో. ఏటయ్యా, టిఫిన్ బండా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదయ్యా? అదంతా కష్టంగాని నీకు వాళ్ళెవరో సాయం చేశారన్నావుగా, వాళ్ళనే ఏదో పని ఉంటే ఇప్పించమని పోయి బతిమలాడుకో అయ్యా. నేను కూడా ఏదైనా ఇంటి పని దొరుకుద్దేమో చూస్తాను. రంగయ్య భార్య చెప్పినట్లుగానే వెళ్లి మళ్ళీ అతన్ని కలిశాడు. ఇంకొంత డబ్బు సాయం చేస్తే నెలలో తిరిగి ఇచ్చేస్తానని అడిగాడు. తన దగ్గర 1000 రూపాయలకు మించి లేవని, అంతకు మించి తను కూడా సాయం చేయలేనని చెప్పాడు. రంగయ్య ఆ 1000 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఏమే రమా, ఈ 1000 రూపాయలతో ఏదైనా చేయగలమా? అదేటయ్యా అలాగంటావు? 1000 రూపాయలతో ఎన్ని కొనుక్కోవచ్చో తెలుసా? మా నూరి సంతకెళ్తే పెట్టెడు సామాన్లు కొనొచ్చు. అవును, నీకు తెలిసిందదే. పని దొరికేదాకా ఇలానే కూర్చుంటే వారం రోజుల్లో ఈ 1000 రూపాయలు కూడా అయిపోతాయి. అందుకే నాకు ఆలోచన వచ్చింది. ఏటయ్యా అది? పోయిన మన పొలం ఏమైనా ఇడిపిస్తావా? చీ ఊరుకోయే, నీకన్నీ ఎకసకాలే అంటూ బజారుకు వెళ్లి సరుకులు కొని తెచ్చాడు. ఇదేటయ్యా, బియ్యం కట్ట కూరగాయలు తేకుండా ఇన్ని ఎరైటీలు మోసుకొచ్చావు. మనం ఏమన్నా టిఫినీలు చేసుకుని తింటామా? నీకేమైనా డబ్బులు ఎక్కువైపోయాయా ఏంటి? ఆ మాటలు విన్న రంగయ్య నవ్వుతూ రేపటికి ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి తయారు చేసి ఇమ్మన్నాడు. మీకు మతేమైనా పోయిందా? అన్నీ ఒకరోజే వండమంటున్నారు. అవునే పిచ్చిదానా, అన్నీ తెల్లవారేసరికి తయారు చెయ్యు, నేను వాటిని అమ్ముతా. అమ్ముతావా? ఎక్కడా? నాకు తెలియకుండా కొట్టు కూడా పెట్టావా? కొట్టు కాదే మాలోకం, నా సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ అమ్ముతా. దానికి తన భార్య అవునా అంటూ నోరు వెళ్ళబెట్టింది. తెల్లవారుజామునే లేసి టిఫిన్లు అన్నీ తయారు చేసి ఇచ్చింది. రంగయ్య వాటిని తన సైకిల్ కి కట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మటం మొదలుపెట్టాడు. బాబు ఆగు, ఏంటి సైకిల్ మీద అమ్ముతున్నావు? ఎప్పుడూ ఈ వీధిలో కనబడలేదే. ఈ రోజే వ్యాపారం మొదలు పెట్టాను సారు, తిని చూడండి, అన్ని రకాల టిఫిన్లు ఉన్నాయి సారు. సరే పెట్టివ్వు. రంగయ్య ఆ రోజు తను తెచ్చిన టిఫిన్లు మొత్తం అమ్మేశాడు. తను పెట్టిన పెట్టుబడికి 2 తనకి తిరిగొచ్చాయి. అందరికీ రంగయ్య టిఫిన్ల రుచి ఇంకా ధర బాగా నచ్చడంతో ప్రతిరోజు రంగయ్య సైకిల్ కోసం ఎదురు చూసేవారు. సైకిల్ హోటల్గా రంగయ్యకి పేరొచ్చింది. కొంతకాలానికే తను తన చుట్టుపక్కల వీధుల్లో అందరికీ బాగా పరిచయం అయిపోయాడు. తన వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చేశాడు. పెద్ద సైకిల్ బండ్లను కొని టిఫిన్లు వీధి వీధి తిరిగి అమ్మేటట్లు కొంతమందిని పనిలో పెట్టుకున్నాడు. చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా తన కష్టంతో, తెలివితో ఉన్న చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్నాడు. మనం కూడా రంగయ్య నుండి నేర్చుకోవాల్సింది అదే. వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. అప్పుడే జీవితంలో పైకి రాగలుగుతాం.